Hi friends, welcome back to Ojasvi Creations. టైలరింగ్ కోర్స్ క్లాస్ 72లో ఈరోజు మనం క్రాప్ టాప్ ఫర్ 4 to 5 years బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. క్రాప్ టాప్ ఫర్ 4 to 5 years బేబీ గర్ల్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్, మనం 4 to 5 years బేబీ గర్ల్కి క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనం 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది మనం క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకుని షార్ట్ స్లీవ్స్ ఆర్ ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ మనం స్లీవ్స్ అనేది బటర్ఫ్లై స్లీవ్స్, బెలూన్ స్లీవ్స్ ఆర్ లేయర్ అంబ్రిల్లా స్లీవ్స్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకోవటానికి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది మనం నోట్ చేసుకోవాలి. క్రాప్ టాప్ యొక్క లెంత్ 12.5 inches. దానికి మనం 1 inch మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 13.5 inches లెంత్ అనేది తీసుకోవాలి. షోల్డర్ 10 inches, చెస్ట్ రౌండ్ 24 inches, వేస్ట్ రౌండ్ 22 inches, ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను 3 inches పెట్టుకుంటున్నాను. మీకు నెక్ లెంత్ అనేది ఎంత కావాలి అనుకుంటే మీరు అంత పెట్టుకోవచ్చు. కిడ్స్కి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మరి డీప్ నెక్ పెట్టుకోకుండా 3 inches ఆర్ 3.5 inches పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ 4 inches పెట్టుకుంటున్నాను. స్లీవ్ యొక్క లెంత్ 4 inches, స్లీవ్ ఎండ్ రౌండ్ 7 inches. ఈ విధంగా మనం క్రాప్ టాప్ స్టిచ్ చేసుకోవడానికి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది మనం మెజర్ చేసుకుని ఇక్కడ నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ అని హెడ్డింగ్ పెట్టుకుని ముందుగా మన షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 10 inches, దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి 5 inches వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 inches, డివైడెడ్ బై 4 చేసుకుంటే 6 inches. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 22 inches, డివైడెడ్ బై 4 చేసుకుంటే 5.5 inches. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫార్ములా, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ మనకి 24 inches, డివైడెడ్ బై 5 చేసుకుంటే 4.8 inches వస్తుంది. అంటే మనం ఆర్మ్ హోల్ కోసం ఇక్కడ 4.8 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 inches, డివైడెడ్ బై 12 చేసుకుంటే 2 inches వచ్చింది. అంటే మనం ఇక్కడ నెక్ విత్ కోసం 2 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 inches, డివైడెడ్ బై 24 చేసుకుంటే 1. అంటే మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ 15 inches తీసుకోవాలి. ఇక్కడ 15 inches తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత వచ్చింది, 6 inches వచ్చింది కదా. దానికి మనం సీమ్ అలవెన్స్ ఎంత యాడ్ చేసుకుంటున్నాం, 1.5 inches. 6 + 1.5 inches అంటే 7.5 inches. ఇక్కడ ఫ్యాబ్రిక్ డబుల్ ఫోల్డ్లో పెట్టుకున్నాం. 1 side 7.5 inches అంటే 2 sides కలుపుకుంటే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 15 inches తీసుకోవాలి. 7.5 inches + 7.5 inches మనకి 15 inches కదా. సో ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 15 inches తీసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్లో జిప్ని కానీ హుక్ అండ్ ఐ పట్టీని కానీ స్టిచ్ చేసుకుంటాం. దాని మార్జిన్ కోసం ఒక 1 inch ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికన్నా ఒక 1 inch ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 4 to 5 years బేబీ గర్ల్కి క్రాప్ టాప్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ని డిపెండ్ చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. క్రాప్ టాప్ ఫర్ 4 to 5 years బేబీ గర్ల్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్యాబ్రిక్ని 4 fold చేసుకుని పెట్టుకోవాలి. మనం
ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకుంటున్నామో ఇప్పుడు చూసాం కదా. ఫ్రంట్ పార్ట్ కోసం 15 ఇంచెస్, బ్యాక్ పార్ట్ కోసం 16 ఇంచెస్ తీసుకున్నాం కదా. దాన్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను కదా, అక్కడ చూపిస్తాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకొని బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా హుక్ అండ్ ఐ పట్టీ మార్జిన్ కోసం, దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. దాని మీద ఫ్రంట్ పార్ట్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకునేటప్పుడు ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, దీన్ని లీవ్ చేసుకుని దీన్ని పక్కకి మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అప్పుడు దాని మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం క్రాప్ టాప్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన లెంత్ ఎంత ఉంది, 12.5 ఇంచెస్. దానికి మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్జిన్ ఎందుకంటే పైన మనం షోల్డర్స్ని జాయిన్ చేస్తాం, ఆ మార్జిన్ కోసం 1/2 ఇంచ్, కింద డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం, దానికోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఒక 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 13.5 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి. మనం టేప్ని తీసుకొని 13.5 ఇంచెస్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ అనేది 13.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ పైన 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టీ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని లీవ్ చేసుకుని దీని పక్క నుంచి షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మన షోల్డర్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను షోల్డర్ ఎంత వస్తే అంత యాజ్ టీజ్గా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ నెక్ అనేది ఈ క్రాప్ టాప్కి డీప్ నెక్ పెట్టట్లేదు, జస్ట్ బ్యాక్ నెక్ నేను 4 ఇంచెసే పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి మనం షోల్డర్స్లో ఏ చేంజెస్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటేనే మన షోల్డర్స్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను బ్యాక్ నెక్ ఈ మోడల్కి డీప్ నెక్ పెట్టట్లేదు. మీరు డీప్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే షోల్డర్స్లో కంపల్సరీగా చేంజెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు బ్యాక్ నెక్ డీప్ నెక్ ఎంత పెట్టుకుంటున్నారో దాన్ని డిపెండ్ చేసుకుని ఈ షోల్డర్స్లో నుంచి ఎంత రెడ్యూస్ చేసుకోవాలో చూసుకొని మీరు షోల్డర్ అనేది మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నేను షోల్డర్ అనేది యాజ్ టీజ్గా ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను. ఎంత ఉంది ఇక్కడ షోల్డర్ మనకి 5 ఇంచెస్. సో టేప్ని ఇక్కడ పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ని కలపకూడదు, ఈ 1/2 ఇంచ్ని లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ మనం షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం కదా, దీన్ని లీవ్ చేసుకుని దీని కింద నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 4.8 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 4.8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది ఫోల్డెడ్ సైడ్ కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత వచ్చింది మనకి 6 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కిందన మన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత 5.5 ఇంచెస్. టేప్ని ఇక్కడ పెట్టుకొని 5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మనం అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ కిడ్స్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
మీకు కావాలి అనుకుంటే, అంటే కొంచెం లూజ్గా ఉండాలి, అంత టైట్ ఫిట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈజ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకునేటప్పుడు మీరు బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయకూడదు. బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోకపోతేనే ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 1.5 ఇంచ్ అనే దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ అనేది మనం సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది మీరు 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మనం ఇక్కడ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్లో కొంచెం లోతుని తీసుకోవాలి. దానికోసం ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. చేసుకుని ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటాం. సేమ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కొంచెం లోత్ అనేది పెట్టుకోవాలి. దానికోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్లో పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. మనం నెక్ విత్ ఎంత పెట్టుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుంటాం. ఈ బాక్స్ షేప్లో మీకు నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మన షోల్డర్ 5 ఇంచెస్ కదా, ఈ 5 ఇంచెస్లో నుంచి మనం నెక్ విత్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. అంటే మనకి ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటుంది, 3 ఇంచెస్ ఉంటుంది. ఈ 3 ఇంచెస్లో కూడా మనకి ఇక్కడ స్టిచెస్లో ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి వెళ్ళిపోగా ఇక్కడ షోల్డర్ అనేది మనకి 2.5 ఇంచ్ షోల్డర్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ షోల్డర్ 2.5 ఇంచ్ పెద్దదిగా ఉంది, ఇంకా నాకు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ నెక్ విత్ని ఇక్కడికి మార్క్ చేసుకోకూడదు. ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకుంటున్నాం కదా, ఈ షోల్డర్ స్లోప్ మీద మీరు ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలనుకున్నారనుకోండి నెక్ విత్, డైరెక్ట్గా ఇక్కడ పెంచుకోకుండా ఇక్కడ షోల్డర్ స్లోప్ డ్రా చేసుకున్నాను చూడండి, ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ పెంచుకొని అప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటేనే మనకి షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడే పెంచుకున్నారనుకోండి పైనే మన షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన షోల్డర్ స్లోప్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీదే మీరు ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నా 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నా అది మీ ఇష్టం. దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకుని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేయాలి. షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసి డ్రా చేసుకుంటాం. బ్యాక్ నెక్ డీప్ నెక్ ఉంటే షోల్డర్ స్లోప్ అనేది ఈ నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేస్తాం. బ్యాక్ నెక్ డీప్ నెక్ కాకపోతే షోల్డర్ స్లోప్ అనేది ఈ ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేస్తాం. ఇక్కడ నేను ఈ మోడల్కి బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టట్లేదు, అందువల్ల షోల్డర్ స్లోప్ అనేది నేను ఈ ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. అంటే మనం టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి, కార్నర్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం, ఇక్కడికి పెట్టుకుని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మన షోల్డర్ స్లోప్ కోసం. ఈ విధంగా మనం క్రాప్ టాప్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం.
ఇక్కడ నేను 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని పెట్టుకున్నాను, లెంత్ వైజ్ విత్ వైజ్. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్. లెంత్ ఎంత తీసుకోవాలి, విత్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా నేను కట్ చేసుకుని తీసుకున్నాను. ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, 13.5 ఇంచెస్. అంటే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ 13.5 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది, ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ యొక్క విత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ముందుగా నోట్బుక్లో నోట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి, లెంత్ ఎంత తీసుకోవాలి అనేది నోట్ చేసుకుని ఈజీగా మనం క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి ఏ మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ని చూస్తూ మనం క్లాత్ మీద కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్, ఈ ఫోల్డెడ్ సైడ్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో జిప్ కానీ హుక్ అండ్ ఐ పట్టీని కానీ స్టిచ్ చేసుకోవడం కోసం మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ అనమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, దీన్ని లీవ్ చేసుకుని దాని మీదకి వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. అంటే ఈ మార్జిన్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఈ మార్జిన్ని లీవ్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఇప్పుడు దీని మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం. 1 2 3 4. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ డయాగ్రామ్ని మీరు ఏ విధంగా డ్రా చేసుకున్నారు అదే విధంగా దీని మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఈ టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఇది మన షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్న మార్జిన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకుంటాం. ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చింది మనకి 5 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ టేప్ని పెట్టుకొని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకుని 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత మనకి 4.8 ఇంచెస్ కదా. టేప్ని ఈ విధంగా పెట్టుకొని 4.8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మన ఆర్మ్ హోల్ కోసం. నెక్స్ట్ మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత వచ్చింది మనకి 6 ఇంచెస్ కదా. సో మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని 6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని అక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ కిందన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత మనకు వచ్చింది 5.5 ఇంచెస్. టేప్ని ఈ కిందన పెట్టుకొని 5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 2 లైన్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్లో సీమ్ అలవెన్స్ని తీసుకుంటాం. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం
1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కొంచెం లోతుని తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇందులో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఈ కార్నర్లో నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ కోసం మనం ఎంత పెట్టుకోవాలి, 2 ఇంచెస్ కదా. సో మనం నెక్ విత్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ లెంత్, ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఈ స్క్వేర్ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో మనం పైకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ సేమ్ మనం డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆ డయాగ్రామ్ని చూస్తూ మార్కింగ్ అనేది ఈజీగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్స్ ఉన్నాయి కదా, వాటి మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ అనేది మనం ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం షోల్డర్ స్లోప్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలో చూసుకొని మనం పెట్టుకోవాలి. మనం ఇక్కడ బ్యాక్ నెక్ అనేది 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. టేప్ని ఈ విధంగా పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసం ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. మీరు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి వీటిని ఓపెన్ చేసుకుందాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి బ్యాక్ పార్ట్. ఈ విధంగా మనం 4 to 5 years బేబీ గర్ల్ యొక్క క్రాప్ టాప్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్లీవ్స్ అనేది షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవాలన్నా, పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలన్నా, అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టుకోవాలన్నా ఏ స్లీవ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. మన ఛానల్లో పఫ్ స్లీవ్స్, 2 లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్, 3 లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ని రిఫర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ 70లో 4 to 5 years బేబీ గర్ల్ యొక్క లెహెంగాని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశాను.
అదేవిధంగా క్లాస్ 71లో 4 to 5 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పెప్లమ్ టాప్ వీడియోని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వీడియోస్ని కూడా మీరు చూస్తే మీకు లెహెంగాని కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.